భగవంతుని సన్నిధిలో అడుగుతున్నా, నిర్భయంగా త్రికరణ శుద్ధిగా దేవుడి మీద ప్రమాణం చేసి నిజం చెప్పు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా? ఇష్టమేనండి. ఈ అమ్మా, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా? ఏంటి సిగ్గుపడుతున్నావా? ఇలా చూడు, సంప్రదాయ ప్రకారం నువ్వు నోరు తెరిచి ఇష్టమేనని చెబితేనే ఈ పెళ్లి జరుగుతుంది. తలెత్తి చూడమ్మా. అయితే ఈ పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టం లేదా? నేను ఇంకొకరిని ప్రేమించానండి. చిన్నపిల్లండి, ఏదో తెలియక మాట్లాడింది. తమరి పెళ్లి జరిపిస్తే అన్నీ సర్దుకుపోతాయి. తల్లా చూసావా, మన ఇద్దరం ప్రేమించిన పెళ్లి చేసుకోలేకపోయాం, ఊరి పెద్దల్ని ఎదిరించలేకపోయాం. అందుకే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. చావు గురించి నేను బాధపడ్డం లేదండి. ఎంతో మంది ప్రేమికులు చచ్చిపోతున్నారు. మన ఇద్దరం ప్రేమించిన వాళ్ళతో కలిసి జీవించలేకపోయినా చావడానికి కూడా నోచుకోలేకపోయాం. చూసారా? మనల్ని మర్చిపోయి వాళ్ళనైనా సుఖంగా ఉండని. నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా నా యావదాస్తిలో సగభాగం ఈ గుడికి రాసిస్తున్నాను. నా గుమస్తా కూతురికి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న వాడికి పట్టిన గతి ఇక మీద ఈ ఊళ్ళో ఎవరికీ పట్టకూడదు. వాళ్ల జ్ఞాపకార్థంగా వాళ్లు దూకు చనిపోయిన ఆ బావిని ఈ రోజు నుంచి మూసేయండి. ఇక మీద ఈ ఊళ్ళో ఎవరికి పెళ్లి జరిగినా సరే, వాళ్ళు లేని వాళ్ళు కావచ్చు, ఉన్నవాళ్లు కావచ్చు, ఈ భగవంతుని సన్నిధిలో చేసుకోబోయే వాళ్ళ ఇష్టాయిష్టాలు తెలుసుకుని ఆ దేవుడి మీద ప్రమాణం చేసిన తర్వాతే పెళ్లి జరగాలి. అలా జరిగే పెళ్లికి తాళినిచ్చి సారెనిచ్చి నా కుటుంబం జరిపిస్తుంది. నా తదనంతరం నా వారసులు కూడా ఇదే విధంగా ఈ ఊళ్ళో ప్రతి పెళ్లి జరిపించాలని నా ఆశ. తాళి కడితే అన్ని అవే సర్దుకుపోతాయండి. మీరు పెళ్లి జరిపించండి. మా వంశపారంపర్యంగా వస్తున్న సాంప్రదాయాన్ని నేనిప్పుడు మార్చలేను. ఈ ఊళ్ళో జరిగే ప్రతి వివాహానికి కన్నవాళ్ల అంగీకారం కన్నా చేసుకోబోయే వాళ్ళ అంగీకారమే ముఖ్యం. ఇష్టం లేని ఏ వివాహం ఈ ఊళ్ళో జరగకూడదు. అటువంటి వివాహాన్ని ఏనాటికి నా వంశీకులు చెయ్యరు. ఈ ఊరి కట్టుబాటు ఏమిటో మీకు తెలుసు కదా. మీ అమ్మాయి మనసారా ఎవరిని ఇష్టపడుతుందో అతనికే ఇచ్చి తనకు వివాహం చేయాలి. అది మీరు ఇంకెవరికైనా ఇచ్చి వివాహం చేస్తే మీ కుటుంబానికి ఈ ఊళ్ళో స్థానం ఉండదు. మీ జీవితం కన్నా మీ పిల్లల జీవితమే ముఖ్యం. మనసుకి ఇష్టం లేని వివాహం చేసుకుని వాళ్ళు బావిలో దూకి చావటం కంటే వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేయటానికి మీరు తీసుకొచ్చారే ఆ తాళి, దాన్ని బావిలో పడేయటమే మన ఊరు అలవాటు. రే, బావిని తెరవండి రా. తోలుచి పారేస్తాను పడవా. ఏంటన్నయ్య, నరసింహ ఏం తప్పు చేశాడు అటు తిడుతున్నావు? ఇలా చూడు, అసలు వీడు ఎవరిని అడిగి చేసే పని వదిలిపెట్టి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడో అడుగు. అవును, పెద్ద పని, కలెక్టర్ పని, రాత్రి పగలు మెకానిక్ షాప్ లో కష్టపడే పని. ఏ అన్నయ్య, నరసింహ ఎంత పెద్ద చదువు చదివాడు? బీకాం చదివి ఇంజనీర్. న్యాయంగా కాంట్రాక్ట్ తీసుకుని కదా పని చేయాలి. అయ్యో బాబాయ్, అది బీకాం కాదు, బిఈ ఇంజనీరింగ్. అదే కదా నేను అంది. అంత పెద్ద చదువు చదివి మన కుటుంబంలో పుట్టి ఆ పనే చేయాలా? తమ్ముడు, నా బిడ్డ సంపాదించి తీసుకొస్తే నేను కాలు మీద కాలు వేసుకొని సుఖపడాలనుకుంటున్నానా? వాడు ఇక్కడుంటే ఏమైనా ఊరికే ఉంటాడా? అడ్డమైన మూకతో తిరుగుతూ ఉంటాడు, అందరితో గొడవలు పెట్టుకుంటాడు, కొట్లాట కేసులో ఇరుక్కుంటాడు. అందుకే వాడిని ఎంత దూరం పంపింది. ఇంత కష్టమైన పనిలో వాడిని ఎందుకు చేర్చానంటావు? రేపు నేను ఇచ్చేది ఎంతైనా కావచ్చు, దాన్ని వాడు చివరి దాకా కాపాడుకోవాలి. అందుకు వాడు కష్టపడితేనే దాని విలువ తెలుస్తుంది. అందుకే అట్టను కూడా నాకు పుట్టారు కొడుకులు. ఏం చేసి ఎడుతున్నారు? మీరు మాత్రం తెగ చించేస్తున్నారు. చూస్తున్నారు. ఇంత అడుగుతున్నా నోరు తెరిచి మాట్లాడుతున్నాడేమో చూడు. పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చిన్నవాళ్ళు మాట్లాడడం మంచిది కాదు కదా బాబాయ్? కరెక్ట్ నరసింహ. ఏంటి కరెక్ట్? కరెక్ట్ అని ఎవరన్నారు? రే, ఇలా చూడు, నేను ఇప్పుడు ఎందుకు చెప్పాను. అనవసరంగా తిడతారు? అన్నయ్య లీవ్ పెట్టేగా వచ్చాడు. మళ్ళా పనిలోకి వాడు లీవ్ పెట్టి వచ్చాడని నీకెలా తెలుసు? అది అది నా నిశ్చితార్థానికి రమ్మని నేనే లెటర్ రాశాను. ఏమిటా అనుకున్నాను అన్న మీద ఇంత ప్రేమ చూపిస్తూ ఉంటే. అసలు నీకు ఇంట్లో ఇంత ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు? అమ్మా, ఎవరు? అమ్మే లెటర్ రాయమని చెప్పింది. ఏమిటా? ఏమండి, రక్తపోటు అండి. రక్తపోటు మాత్ర వేసుకోవాలండి. అదే పాలు. ఏమండి, మాత్ర కాదండి, పాలు. మీరు ఎందుకైనా నీకించా ఉండి నేను సంగతి చెప్తాను. ఏమండి ఏమండి, ఎందుకండి నన్ను అబ్బాయిని కోపడుతున్నారు? వారు చెప్పారు గనకే మేము లెటర్ రాసాం. వారు చెప్పండి ఇంట్లో ఏ పని జరగదు కదండి. వారా? ఎవడు? అయ్యో, మర్యాద లేకుండా మాట్లాడకండి, వారు చూస్తున్నారు.
సరే సరే, నేనే లెటర్ వేయమన్నాను. ఎందుకని? ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతోంది, మన అబ్బాయి కూడా రావాలి అని. అందుకని అందరి ముందు గుట్టు రట్టు చేయమన్నానా? అసలే నీ కొడుకు తుంటరి. నేనింత గారం చేస్తున్నానని వాడికి తెలిసిందో. అన్నయ్య, నువ్వే రమ్మని లెటర్ రాసి ఇప్పుడు తిరుతున్నట్టుగా నటిస్తున్నావే, అద్భుతమైన నటనయ్యా. మాకు కూడా కాస్త నేర్పచ్చు కదా. నువ్వే వాళ్ళకి నేర్పు. అందరితో వేడుకు చూస్తున్నావా? వెళ్ళండి రే. రక్తపోటు మాత్ర ఆగరా. వేళకు తింటున్నావా? తింటున్నా. లేక తిరుగుతున్నావా? లేదు నాన్న. అది చూసి చాలా రోజులైంది కదా, చూడాలనిపించింది, అందుకే లెటర్ రాయమన్నా. నిశ్చితార్థం అవగానే నువ్వేం వెళ్ళక్కర్లేదు. అలాగే. ఓ నెల రోజుల తర్వాత వెళ్ళొచ్చు, పర్వాలేదు. అలాగే అలాగే నాన్న. నువ్వు స్టైల్ గా అదే సెల్యూట్ కొడతావే, కొట్టు చూద్దాం. అయ్యో మీ ముందు. అయ్యో పట్టరే. ఎవడు ఎవడు వాడు? అబ్బా ఒట్టురా, ఆ అమ్మాయిని నిజంగానే ప్రేమిస్తున్నాడు రా. అయితే ఇద్దరిని కలిపేద్దాం. అయితే ఓ మంచి ఐడియా ఇవ్వు. వెంటనే ఐడియా ఇవ్వటం ఏమన్నా ఐడియా మన్నా? వాడు ఉంటే ఐడియా ఇచ్చేవాడు, వాడు చచ్చిపోయాడే. ఐడియా మని చచ్చాడా? ఇప్పుడు దొంగసారా తాగాడు, అందులో ఏం కలిపారో ఏమో. వాడొక్కడే కాదు, మన ఊళ్ళో 18 మందికి పైన చచ్చిపోయారు. మన ఊళ్ళో దొంగసారా గాయటం? అవును నరసింహ, నువ్వు 2 ఏళ్లు ఊళ్ళో లేవుగా. ప్రతి వాడికి కొమ్ములు వచ్చాయి. మామిడి తోటలో దొంగసారా గాయించడం, మహిళా సంక్షేమం అన్న పేరుతో అందరికి పక్కలేయటం, ఇవి కాక చీట్లాడించడం, ఇట్లాంటి అడ్డమైన పనులన్నీ చేస్తున్నారు. మన ఊళ్ళో ఎవరికి అంత ధైర్యం? మన ఊళ్ళో ఎవరికి అంత ధైర్యం లేదు, అంత మీ వాళ్లే. అన్నిటికీ కారణం మీ బాబాయ్ కొడుకులే. మీ తమ్ముళ్ళు కదా అని మీ నాన్నతో చూడడానికి అందరూ భయపడుతున్నారు. వాళ్ళంట చూసుకునే నువ్వుండరా. నిన్ను చూసి భయపడి పారిపోయిన వాళ్ళు మళ్ళా వచ్చి ఎన్ని ఘోరాలు చేస్తున్నారు తెలుసా? నరసింహ, వద్దు నరసింహ, నా మాటను. వాళ్ళు మునుపట్లేరు, బాగా మారిపోయారు. ఎందుకు వచ్చిన గొడవ? నరసింహ, తెలుసుగా నా దారి రహదారి. ఆపొద్దు. ఈ ఊళ్ళో దొంగసారా కాస్తారా? మహిళా సంక్షేమం అన్న పేరుతో బ్రోతలు పనిచేయిస్తారా మీరు? ఎలాంటి కుటుంబంలో పుట్టి ఎటువంటి పనులు చేస్తున్నారా? ఇంకోసారి ఇలాంటి పనులు చేశారో ముక్కలుగా నరికి పారేస్తా. ఏం చేస్తా? ముక్కలుగా నరికి పారేస్తావు. వీడు నా ఫ్రెండ్, 6 జిల్లాలకు అందగాడు. శాంతం శాంతం. వీడిప్పుడు కళ్ళు మూసి తెరుస్తాడు. మూసేటప్పుడు మీరు ఉండాలి. ఇంట్లో పారిపోయారే. అదే నరసింహ అంటే. నరసింహ, ఈ ఊరు నీ స్టైల్ చూసి చాలా రోజులైంది. మళ్ళీ నీ స్టైల్ చూపించావనుకో అప్పుడే అందరూ భయపడతారు. అంతేనటావా? అంతే. సాక్షిగా వస్తుంది, సాక్షిగా వస్తుంది. ఎక్కడెక్కడ? నరసింహ, ఈ ఛాన్స్ పోతే నీకు రానే రాదు. ఇప్పుడు అమ్మాయి వచ్చి నీతో మాట్లాడుతుంది. ఈ లవ్ గురించి అమ్మాయితో చెప్పు. నీకు ఇష్టమైన అడుగు, తనకు ఇష్టమైన చెప్పింది అనుకో. ఆ అమ్మాయిని గట్టిగా కౌలించుకొని పెదాల మీద కస్సు 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 అని ముద్దులు పెట్టేసి, బాబు నాన్న కరెక్ట్ చేస్తావు కదా, చెడగొట్టుకోకమ్మా, వెళ్ళి దాక్కుంటాం. రండి. ఎవడెవడండి, ఒక్క నిమిషం. నరసింహ మీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడంట, వెళ్ళి మాట్లాడొచ్చేయండి. అయ్యో అయ్యో అంటానికి ఏం లేదండి, చాలా సింపుల్ మ్యాటర్. నేనెందుకని మాట్లాడాలి? నాకు భయం అండి. మీరు భయపడటం చూస్తుంటే మీ మనసులో ఏదో దురభిప్రాయం ఉన్నట్టు అనిపిస్తోంది. అయ్యో అటువంటిదేమీ లేదు. ఎవరు చెప్పారు? అటువంటిది ఏం లేదు కదా, వెళ్ళి ధైర్యంగా మాట్లాడండి. వెళ్ళండి. తను వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళండి. అలాగేనండి.
విషయం మాట్లాడాలన్నారట. ఏమి లేదండి. ఏం లేదా? ఏమి లేదండి, ఏమి లేదండి, ఏమి లేదు. మరి నన్ను వెళ్ళమంటారా? వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. చెడగొట్టావు కదా. ఏంట్రా? ఎంత చెప్పాం? ఏం చెప్పారు? ఇంకా నయం, ఎప్పుడు చెప్పామన్నా కాదు. అవును, ఎప్పుడు చెప్పారు? నరసింహ, మనం ఇలా వస్తున్నావా? ఆ అమ్మాయి పొలబొట్టతో ఎలా వస్తున్నా? నేను మొదటి నుంచి నీకు చెప్పలే నరసింహ. అదివరా ఏంటిది? లవ్ లెటర్. ఆ అమ్మాయి ఇచ్చిందా? నువ్వే ఇవ్వాలి. రాయ్, రాయ్. రాయాలా? అవును, పట్టుకో. నువ్వు రాయ్. ఇప్పుడు చూడు, మాట్లాడాల టక్ 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 వదులుతాను. అవును, ఇప్పుడు టక్ టక్ చెప్తావు. ఆ అమ్మాయి ఎదురుపడగానే తెల్లమొక వేస్తావు. నువ్వు ఒంగరా గుండు.